ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, అలాగే నన్ను ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు జనవరి 13వ తారీఖు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో ఇప్పటికీ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా 7,000 టోకెన్లు రేపు జనవరి 13వ తారీఖు సంబంధించి అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల కూడా మీ అందరికీ టోకెన్లు ఇస్తున్నారు. అలాగే క్యూ లైన్లు అనేవి చాలా ఫ్రీగా ఉన్నాయి. వెళ్ళిన ఒక 2-3 నిమిషాల్లోనే మీకు టికెట్లు అయితే అందుబాటులోకి ఉన్నాయి. ఏమాత్రం కంగారు పడొద్దు. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి టోకెన్లు ఇవ్వడానికి టీటీడీ వారు రెడీగా ఉన్నారు. ఇక్కడ అన్ని విభాగాల వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ వాళ్ళు అంతా కూడా చాలా సెక్యూరిటీ బాగా చూస్తున్నారు. భక్తులకు ఏ ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నిన్న రాత్రి అనగా జనవరి 11వ తారీఖున రాత్రి 9:30 టీటీడీ వారు ఒక్కసారిగా 48,625 టోకెన్లు జనవరి 13కు సంబంధించి మనందరికీ 2 రోజులు ముందుగానే విడుదల చేశారండి. మామూలుగా ఒక్కరోజు ముందని చెప్పారు కదా, కానీ ఇక్కడ పరిస్థితులు కంట్రోల్ తప్పినప్పుడు అలా అంటే ఎక్కువ మంది వచ్చేసారు. రావడం వల్ల టీటీడీ వారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చక్కగా టికెట్లు అయితే ఇచ్చేశారు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, రేపు జనవరి 13కి సంబంధించి 7,000 టోకెన్లు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మరొక 2 గంటల్లో ఈ జనవరి 13 యొక్క సర్వ దర్శనం టోకెన్లు, ఉచిత టోకెన్లు కూడా అయిపోతాయి. అయితే అయిపోయిన తర్వాత వెంటనే జనవరి 14వ తారీఖుది కూడా వారు విడుదల చేసి వచ్చిన వారికి వచ్చినట్టుగా ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారము. ఎందుకు అంటే, మీ అందరికీ తెలుసు, గత 4 రోజుల క్రితము ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు మనం ఎవ్వరం ఇంకా మర్చిపోలేదు. కాబట్టి వచ్చిన వారికి ఏ డేటుకు ఉంటే ఆ డేట్కి అందుబాటులో అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తున్నారండి. సపోజ్ ఈరోజు జనవరి 13 అయిపోయాయి టికెట్లు, 2 గంటల్లో అయిపోతాయి. జనవరి 14 టోకెన్లు ఓపెన్ ఉంటాయి. ఎవరైనా భక్తులు వచ్చితే వాళ్ళకి 14 ఇస్తారు. ఇది మటుకు ఇప్పుడున్నటువంటి సమాచారము. ఆ పైన 15వ తారీఖుది ఇస్తారా, 16వ తారీఖుది ఇస్తారా అనేది నేను ఇప్పుడు చెప్పలేను. మరలా ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను, లేదా మధ్యాహ్నం పూట ఒక వీడియో చేస్తా. ప్రస్తుతానికైతే ఈరోజు 13వ తారీఖు టోకెన్లు 2 గంటల్లో అయిపోతాయి. ఆ తర్వాత 14వ తారీఖు టోకెన్లు ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అప్డేట్ అయితే ఇది. ఓకేనా అండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తిరుమల కొండపైన పరకామణి సేవ చేస్తున్న ఒక వ్యక్తి బంగారు నాణం ఉంటుంది కదండి, ఒక 10 గ్రాముల కాయిన్ని ఆయన దొంగలించినట్టుగా మనకు అందుతున్న సమాచారం. చూడండి, బ్రేకింగ్: తిరుమల పరకామణిలో చోరీ పాల్పడ్డ అగ్రిగీస్ ఉద్యోగి పెంచలయ్యను అరెస్ట్ చేసిన విజిలెన్స్. పరకామణి నుండి ట్రాలీ వైపుకి 100 గ్రాముల బంగారంతో వచ్చి ఆలయంలో వస్తుండగా విజిలెన్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ అనంతరం పోలీసులకు ఫిర్యాదు. అతనికి ఎవరు సహాయం చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సో పరకామణి సేవ చేస్తున్న భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఆ గోల్డ్ కాయిన్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా. ఎటువంటి చోరీలు, దొంగతనాలు చేయకూడదు. ఆ దేవదేవుని దగ్గర మనం ఏం చేసినా ఆయన ఊరుకోడు, అది మటుకు గ్యారంటీ. సో ఇదండి ప్రస్తుతం ఉన్నటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జనవరి 13, 14కు సంబంధించిన టోకెన్ల గురించి మీ అందరికీ నేను చెప్పాను. తిరిగి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఈవినింగ్ చెప్తా, అలాగే రేపొద్దున చెప్తాను. ఓకేనా. ఇక ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ చెప్తున్నాను, దర్శనం అనేది కేవలం ఒక 2 గంటల లోపలే అయిపోతుంది. క్యూ లైన్లో టికెట్లు కూడా ఒక 5 నిమిషాల్లో టికెట్లు తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే తిరుమల కొండపైన చూడండి, ఈరోజు 4:20 1065 రూములు మీ అందరికీ కూడా ఆఫ్లైన్ ద్వారా రిలీజ్ చేశారు. ఆ సమయానికి 976 ఖాళీలు ఉన్నాయి. ఇవి 50-100 రూపాయల రూములు కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. నిన్నటి రోజు అయితే దాదాపు 3,500 ఆఫ్లైన్ రూమ్స్ మీకు ఇస్తూనే ఉన్నారు. రాత్రి కూడా జనరల్గా అయితే రాత్రి మనకు ఖాళీ ఉండదు రూములు, కానీ భక్తులు టికెట్ తీసుకున్న వారు మాత్రమే వస్తున్నారు కాబట్టి వాళ్ళు దర్శనం అయిపోగానే దిగి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం టికెట్ ఈజీగా దొరుకుతుంది. అలాగే దర్శనం ఒక 2 గంటల్లో అయిపోతుంది. రూములు అయితే అరగంట లోపలే దొరుకుతున్నాయి. అస్సలు మీరు విచారించొద్దు, చాలా ఈజీగానే ఉంది పద్ధతి. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత
పరిస్థితి కాబట్టి చెప్తున్నా ఇదంతా. అలాగే ఎక్కువ మంది నన్ను ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శనం టికెట్ల గురించి అడుగుతున్నారు. ఈ నెల జనవరి 18వ తారీఖు తర్వాత విడుదలయ్యే అవకాశం ఉన్నది. వీటికి సంబంధించిన అప్డేట్ అఫీషియల్గా టీటీడీ నుంచి రావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ నెల జనవరి 24న మీ అందరికీ కూడా రిలీజ్ అవుతాయి 300 రూపాయలు ఏప్రిల్ నెల దర్శన టికెట్లు. ఓకేనా? రూములు కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి. మీ అందరికీ ధన్యవాదాలండి. సెలవు.